అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు రేవంత్ రెడ్డిని వెళ్ళి కలవడం బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారని ఒక బజ్ని క్రియేట్ చేస్తుంది. అది మా తప్పు కాదు కదా. మాకు ఒక 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కోడికత్తి సీనే ఒకటి క్రియేట్ చేశారు. అలాగే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా దాన్ని చెప్పు తీసుకొని కొట్టాలి ఫస్ట్. కేసీఆర్ సర్కార్ ఖజానా ఖాళీ చేసిపోయింది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయింది, రాష్ట్రాన్ని అభివృద్ధికి సంక్షేమానికి డబ్బులు లేకుండా చేసిపోయిందని చెప్పేసి కొత్త సర్కార్ రేవంత్ రెడ్డితో సహా అందరూ అంటున్నారు. మరి వాళ్ళకి అవన్నీ తెలిసినప్పుడు కేసీఆర్ గారు కూడా అన్నారు త్వరలోనే ప్రజలు కాంగ్రెస్ని పొందబెడతారు. దాని ప్లాన్లు ఏమవుతుంది? మెదక్ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు? తప్పకుండా మెదక్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో పైన బాలకసుమన్ చెప్పు విసిరారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని కలిసేవాళ్ళు కాదు. ఈవెన్ మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా కలిసే అవకాశం ఉండేది కాదు. రేవంత్ రెడ్డి అందరినీ కలుస్తున్నాడు అనే మాట వినిపిస్తుంది. నేను ఒక ఎంపీగా ఉన్నాను. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్. ఈరోజు ఆర్టీవీ అన్సెన్సార్డ్కి నేను దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. అందుకే మెదక్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఆయన స్థానాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇచ్చి అక్కడి నుంచి ఎంపీగా గెలిచేటట్లు చేశారు. ఆ తర్వాత 2 సార్లు కూడా ఎంపీగా గెలిచారు. ఎంపీగా ఉంటూనే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. కానీ ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కత్తిపోట్లను ఎదుర్కొని మరి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆసుపత్రికి వెళ్ళారు, సర్జరీ చేశారు, పెద్ద హైడ్రామా కూడా నడిచింది, హత్యాయత్నం నడిచింది. వీటన్నిటి మధ్య ఆయన భారీ మెజార్టీతో గెలిపొందారు. అయితే ఎంపీగా ఉన్నప్పుడు మెదక్ నియోజకవర్గానికి ఆయన చేసింది ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దుబ్బాక నియోజకవర్గానికి ఆయన ఏం చేయబోతున్నారు? అంతేకాదు రీసెంట్గా తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా దారితీసే పరిణామం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అధిష్టానానికి చెప్పకుండా వెళ్ళి కలవడంతో చాలా ఊహాగానాలు వచ్చాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎవరికి చెప్పకుండా ఎవ్వరూ కూడా వెళ్ళి కాంగ్రెస్ నేతలను కలవద్దు అని ఎమ్మెల్యేలందరినీ పిలిపించి మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. సో ఈ నేపథ్యంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మాట్లాడటానికి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆర్టీవీ అన్సెన్సార్డ్ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో అన్నీ మాట్లాడదాం. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి ఆ కత్తిపోట్లు జరిగిన రోజు ఆ క్షణం ఏంటి మీ పరిస్థితి? కత్తిపోట్లు జరిగి 2 నెలలు అవుతుంది. దీని గురించి చాలా సందర్భాలలో తెలుసు. మళ్ళీ దాన్ని రిపీట్ చేసి ఆ రోజు జరిగింది ఏంటంటే నేను మళ్ళీ ఏం చెప్తాను. సడన్గా వచ్చి కత్తిపోటు పొడిస్తే దాని సంఘటన ఎట్లా చెప్పాలి నేను? అంటే ఆ క్షణం నేను ఏదో కారు ఎక్కుతున్నా వచ్చేసి కసుకున్నా గుర్తేసి పోయిండు. దాని గురించి నేను ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలి. జరిగి కూడా దాదాపు 3 మాసాలు అవుతుంది కదా. కానీ అది ఇప్పటికీ ఒక గాయంగానే మీకు ఉండిపోతుంది. లైఫ్ టైం ఉంటుంది కదా. మనం బతుకున్న రోజులు ఆ గాయం అట్లనే ఉంటుంది కదా. గాయం లోపల మాన్నా కానీ బయట మరకైతే మానదు కదా. సంఘటనలు ఇవన్నీ మానేటి కాదు కదా, శాశ్వతంగా ఉండేటి. కానీ ఎందుకంటే నేను పొలిటికల్ ఇంటర్వ్యూని స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి దాని గురించి మాట్లాడాలనుకున్నాను. అప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనమైంది. అనుకున్నారా ప్రాణాలతో బయటపడతానని ఆ రోజు కత్తిపోట్లకు గురైన రోజు? నాకైతే ఆశ లేకుండే బతుకుతా అని. దేవుడు కాపాడండు. మీ అట్లాంటి జర్నలిస్టులు అందరి బ్లెస్సింగ్స్, మా ఫ్రెండ్స్ బ్లెస్సింగ్స్, దేవుని బ్లెస్సింగ్స్ తోటి బయటపడ్డాం. ఓకే, ఆ రాజకీయం గురించి, ఆ కత్తిపోటు గురించి ఇంకొకసారి మాట్లాడా. అవి తెలంగాణలో ఇంతవరకు చూడండి రాజకీయాలు కదా. ఎందుకు దుబ్బాకలో అలాంటి పరిణామం చోటు చేసుకుంది? తెలంగాణలో సహజంగా అలాంటివి మనం చూడం ఫస్ట్ టైం. అది మా బ్యాడ్ లక్. మీరేమనుకుంటున్నారు దాని గురించి? అదే అంటే కత్తిపోట్లను భరించింది మీరు, ఆ దాడి జరిగింది అట్లా కాదండి. కత్తిపోటును సంఘటన ఫస్ట్ టైం. అది తెలంగాణలో ఇప్పటివరకు జరగలేదు. జనరల్గా దాని గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? అదే ఆశ్చర్యం వేసింది. తెలంగాణలో ఏంటి ఇలాంటి రాజకీయం జరిగింది? అది అంతే. దాని గురించి ఇప్పుడు నేను నాకు కత్తిపోటు జరిగిన దాని విషయంలో నేను ఎట్లా చెప్పగలుగుతాను? ఎవరో శత్రువులు నా మీద నచ్చని వాళ్ళు దాని మీద తయారు చేసి పంపించి సంఘటన జరిగిందని నేను ఊహించుకుంటున్నాను. అంటే
19 ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కోడికత్తి శ్రీనే ఒకటి క్రియేట్ చేశారు. అలాగే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా సానుభూతి కోసమే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారంటే ప్రతిపక్షాలు చేస్తున్న వాదనకి మీ సమాధానం? వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి ఫస్ట్. ఆ వర్డ్ ఎవడైతే అంటారో చెప్పు తీసుకొని కొట్టాలి. ఎవడన్నా అవలగాడు బుర్రున్నోడు సంఘటన ఇంత పెద్ద సంఘటన జరిగితే కావాలని చేపించుకుంటాడా అని ఎవడన్నా బుర్రున్నోడు ఆలోచిస్తాడా? అది కొడుకులు మాట్లాడే మాటలు కాకపోతే ఏంది అది? ఎవడన్నా తెలివి ఉన్నోడు నిజంగా కూడా ఎవడన్నా అయ్యావా ఉట్టినోడు ఆ మాటలు మాట్లాడతాడని నేనైతే అనుకోను. కామన్ సెన్స్ లేనివాడు మస్తు మాట్లాడతారు రాజకీయం, కానీ రాజకీయం కాదు కదా. కత్తిపోట్లు ఓడిపించుకుంటాడు ఎవడన్నా అవలగాడు. ఎంత కామన్ సెన్స్. ఎవడన్నా ప్రాణం మీద తెచ్చుకుంటాడా? ఆ రోజు ఏదో గ్రీన్ ఛానల్ త్రూ మేము పోయినాం కాబట్టి బతికి బట్ట కట్టి బయటపడ్డాం. కానీ వాడేదో ప్రతిపక్ష పోడు కావాలని చేసుకుని చెప్పి మీడియాలో సోషల్ మీడియాలో రావడం అంతకంటే ఇంకా దిగజారిపోయిన రాజకీయం అసలు ఉంటుందా అనిపిస్తుంది. అంత నికృష్టమైన పొలిటిక్స్ గురించి ఇంత గలీజ్గా కూడా మాట్లాడతారా? ఒక ప్రాణం పోయే పరిస్థితిలో బయటపడితే సానుభూతి సింపతి ఇచ్చిపెట్టి ఓట్ల కోసమో దేనికోసమో కత్తిపోటు పొడుచుకున్నాడు అనేది ఇక్కడ ఆ విషయం కూడా మాట్లాడిందంటే చెప్పు తీసుకొని మీరు కూడా కొట్టాలని. ఓకే, ఆ కత్తిపోటు అంత నిర్దాక్షిణ్యంగా అంత క్రూరంగా ఎంత మేనర్స్ ఉన్నాడు వాడు మాట్లాడగలుగుతాడా? మేము ఓట్ల కోసమో లేకపోతే సానుభూతి కోసమో కత్తి పొడుచుకుంటాడండి ఎవడన్నా? చూతే కొడుకులు కాకపోతే ఓడాడు మాట్లాడినాడు ఏంటి అసలు? మాకు ఏం తక్కువ అండి? మేము రాజకీయాల కోసం ఎందుకు వచ్చినాం? మేము డబ్బులు సంపాదించుకోవడానికా, కాంట్రాక్టులు కట్టుకోవడానికా, లేకపోతే ఇంకే దేనికోసమే రాలే కదా. మేము ఈ రోజు వరకు తెలంగాణ ఐఎమ్ ద ఓన్లీ లీడర్. నేను ఒక్కరిని ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి ఎక్కడ ఆశించకుండా, గవర్నమెంట్ నుంచి ఒక నయా పైసా లబ్ధి పొందకుండా సొంత డబ్బులతోటి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పొద్దున డీజిల్ పోసుకొని సాయంత్రం సర్ది కట్టకపోయి పనిచేసి ఒక వర్కర్ లాగా పనిచేసే పొలిటీషియన్ నేను. నన్ను పట్టుకొని వాడు కావాలని సానుభూతికో కత్తిపోటుకో అని మాట్లాడంత వాడంత దుర్మార్గుడు ఇంకోటి ఉండడని నేను అనుకుంటున్నాను. ఓకే, దుబ్బాకలో మీ విజయానికి కారణమైన అంశాలు ఏంటి? ఎందుకంటే అక్కడ మీరు గెలిచారు, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయింది. విజయానికి కారణాలు ఎందుకండి? కారణాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మా ప్రభుత్వం అన్ని పథకాలు చేసింది, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది. నేను కూడా 2 పర్యాయాలు 10 సంవత్సరాలు యాజ్ ఎ ఎంపీగా నిలబడ్డా, గెలిచినాను. అప్పుడు కూడా భారీ మేయాటితోటి 2 పర్యాయాలు కూడా నేను భారీ మేయాటితోటి రాష్ట్రంలోనే ఒక నంబర్ 1, నంబర్ 2 స్థాయిలో నేను 2 పర్యాయాలు గెలిచినాను. మా ముఖ్యమంత్రి గారి జిల్లా, మరి మా ప్రాంతంలో మంచి ప్రాజెక్టులు వచ్చినాయి, రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. మరి మా సిన్సియారిటీ మేము ఏం తప్పుడు పనులు చేయలేదు కాబట్టి జనాలు మాకు వెల్కమ్ చెప్పిండ్రు, ఓట్లేసారు, గెలిపించారు. కానీ ఎదుటి పార్టీ వాడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా నేను ఇది చేస్తా అది చేస్తా అని రకరకాలు చేసి మీ టీవీలలో పోయి పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి పెద్ద మాటలు మాట్లాడి రకరకాలుగా మాట్లాడిన నాయకుడిని తీసి బండకు కొట్టిరు. ఓకే, ప్రజలు గమనిస్తారు కదా ఇవాళ రేపు ఎవరు సిన్సియర్గా పనిచేస్తారు, ఎవరు మాటలు పనిచేస్తారు. నియోజకవర్గానికి అప్పటి ఎమ్మెల్యే రఘునందన్ రావు పేరు నాకు అవసరం లేదు. ఎవరు ఏ ఎమ్మెల్యే వచ్చినా వాళ్ళ సిన్సియారిటీని ప్రజలు గుర్తిస్తారు. ఈరోజు ఇవాళ రేపు ప్రజలు ముఖ్యంగా దుబ్బాకది రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా కాదు, ప్యూర్లీ అగ్రికల్చర్ ఫార్మింగ్ ఏరియా. అందరు రైతులు సిన్సియర్గా పనిచేసుకుంటోళ్ళు. వాళ్ళకి నచ్చేది ఏంటంటే వాస్తవాలనే నమ్ముతారు తప్ప పిచ్చి ఎవరు నమ్మరు. అదే యాంగిల్లో మేము కూడా వాళ్ళకు మేము మొన్న కూడా గెలిచే ముందు కూడా నేను ఎక్కువ తక్కువ అన్ని వాగ్దానాలు ఇది చేస్తా, అడ్లేస్తా, ఎడ్లిస్తా, బండిస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని ఒక 18-20 వాగ్దానాలు చేసినట్టు నేను ఎక్కడ కూడా ఒక వాగ్దానం కూడా చెప్పలేదు. మేము ఈ ప్రజలకు ఏమి కావాలనో గదే చెప్పినాము. నిన్న కూడా మేము మా రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి నాకు ఒక ఎలక్షన్ల కమిట్మెంట్ ఉండే, నాకు ఒక రెవెన్యూ డివిజన్ కావాలి దుబ్బాకకు, మాకు ఇబ్బంది ఉన్నది. మా దుబ్బాకలో 8 మండలాలు, కొన్ని మండలాలు ఏమో గజ్వేలీలు ఉంటాయి, కొన్ని మండలాలు ఏమో రామాయంపేటకు పోతాయి, కొన్ని మండలాలు ఏమో మెదక్ ఉంటాయి, తూఫాన్లు ఉంటాయి. ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. మాకు ఆర్డీఓ సరైన ఆర్డీఓ కావాలంటే సిద్దిపేటకు ఒక 4 మండలాలకు సంబంధించిన ఆర్డీఓ సిద్దిపేటలో ఉంటాడు, ఒక 2 మండలాలకు సంబంధించిన ఆర్డీఓ గజ్వేల్ కాడ ఉంటాడు, మిగతా మెదక్ జిల్లాలో 2 మండలాలు ఉంటాయి. ఆ 2 మండలాలకు సంబంధించిన ఆర్డీఓ తూఫాన్లు ఉంటారు. మాది మెదక్ జిల్లాలో కొంత ఉంటుంది, సిద్దిపేట జిల్లాలో కొంత ఉంటుంది. మళ్ళీ 3 నియోజకవర్గాలకు 4 నియోజకవర్గాలకు సంబంధించిన లింక్ ఉంటుంది. మాకు ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గానికి ఒక రెవెన్యూ డివిజన్ కావాలి, దుబ్బాక హెడ్ క్వార్టర్గా. కానీ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసుకోవడానికి అవకాశం ఉండి కూడా అలా చేయకుండా తర్వాత వచ్చిన పార్టీ, అది నా వ్యక్తిగతం, అది నా వ్యక్తిగతం. నేను ఇంతకుముందు దుబ్బాక ఎమ్మెల్యే లేను కదా, నేను యాజ్ ఎ ఎంపీగా ఉన్నా. ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీగా బాధ్యతగా నేను చేయాల్సిన ఎంపీ స్థాయిలో 7 నియోజకవర్గాలకి ఏం చేయాలనో అవి చేసినాను. యాజ్ ఎ దుబ్బాక ఎమ్మెల్యే వచ్చినప్పుడు
దుబ్బాక ఎమ్మెల్యేల దుబ్బాకకు యాజ్ ఎ ఎమ్మెల్యేగా దుబ్బాక నేను కాంటెస్ట్ చేసినప్పుడు దుబ్బాక ప్రజలు అడిగిరు నన్ను, సార్ ఇక్కడ మనకు రెవెన్యూ డివిజన్ కావాలి, మాకు ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, మాకు మంచి రోడ్లు కావాలి, మాకు మల్లన్న సాగర్ కట్టుకున్నాం, మన నియోజకవర్గంలో తౌట మండలంలో దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్ ఉన్నది, మల్లన్న సాగర్ మన నియోజకవర్గంలో ఉన్నది దుబ్బాకలో, కాబట్టి మాకు ఆ ప్రాంతానికి అన్ని గ్రామాలకు కూడా మాకు సాగునీరు కావాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు. పనులు కాలేదు, పూర్తి కానీ కాలేదు. మీరు రేవంత్ రెడ్డిని వెళ్ళి కలవడం బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారని ఒక బజ్ని క్రియేట్ చేసింది. అది ఎవరు చేసిర్రు మీరు ముందు ఊహించారా? అది మీరు మీడియా వాళ్ళు చేసిరు తప్ప ఎవరైతే మా పార్టీ వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు అయితే చేయలేదు. అది ఓన్లీ బికాజ్ ఆఫ్ మీడియా వాళ్ళు మీ హైప్ చేసుకోవడానికి టీవీలలో పెట్టి ఫ్లాష్ ఉంటారు. అది మా తప్పు కాదు కదా. ఇప్పుడు యాజ్ ఏ చీఫ్ మినిస్టర్, మా చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి చాలా సందర్భాలు ఎమ్మెల్యేలు కలిసిండ్రు, మంత్రులు కలిసిండ్రు, ఇప్పుడున్న క్యాబినెట్లో ఉన్న ముఖ్యమైన లీడర్లు కూడా కేసీఆర్ గారిని కలిసిండ్రు, సమస్యల మీద అడిగినరు. తప్పేమున్నదండి దానిలో? దాన్ని అంత సీరియస్ ఏం తీసుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ అధినేత సీరియస్గా తీసుకున్నారు, ఎమ్మెల్యేలు తీసుకోలేదు, ఎవ్వరు తీసుకోలేదు. మా నాయకుడు ఎక్కడ కూడా సీరియస్ తీసుకోలేదు. ఆయనకు మా మీద పూర్తిగా విశ్వాసం, ప్రభాకర్ రెడ్డి మీద పూర్తిగా విశ్వాసం. ఆయన ఎక్కడ పోయినా ఏది చేసినా ఎవరం కలిసినా ఆయన కేసీఆర్ మనిషి అందరికీ తెలుసు, చిన్న పోర నుంచి పెద్దోని వరకు కేసీఆర్ మనిషి, కేసీఆర్ దగ్గరోడు, పార్టీ ఇష్టపెట్టి పోడు. ఆయన ఎక్కడ పోయినా ఏ విలేజ్ పోయినా ఎక్కడ పోయినా మళ్ళీ వచ్చి ఇక్కడనే ఉంటాడని చెప్పి తెలుసు. దానిలో ఏమున్నది? అడగండి, నో ప్రాబ్లం. మీ సహచార మిత్రుడు వెంకటేష్ నేత నిన్న కాంగ్రెస్లో చేరాడు. బానిస సంఖ్యలు తెంచుకొని కాంగ్రెస్లో చేరడం వల్ల తనకి ఒక స్వేచ్ఛ వచ్చింది అనేటువంటి మాటలు మాట్లాడారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆయన గతంలో కాంగ్రెస్లో ఉన్నాడు, మా బీఆర్ఎస్లోకి వచ్చిండు. ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినప్పుడు టికెట్ ఇచ్చారు, యాజ్ ఏ ఎంపీగా గెలిచిండ్రు. అది మా జిల్లాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. మరి ఆయన వ్యక్తిగతం ఏముండే మనకు తెలియదు. అది మీరు వెంకటేష్ని అడగాలి, మరి పార్టీ సంబంధించిన ఆ జిల్లా నాయకులను అడగాలి, కానీ నన్ను అడిగితే నేనేం చెప్తాను? అంటే సహచార ఎంపీగా కలిసి ప్రయాణం చేశారు. మాకు అలాంటిది ఎక్కడ కూడా జరగలేదు. మా తోట సందర్భం కూడా ఎప్పుడు కూడా చర్చ రాలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి దగ్గరగానే బాగానే ఉన్నాడు. మరి సడన్గా మరి ఆయనకి ఏమైందో ఆ జిల్లా వాసులకు మరి ఆయనకే తెలియలేదు. అంటే దుబ్బాక కూడా మెదక్ జిల్లాలోని ఒక నియోజకవర్గం, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాలలోని సిద్దిపేటకు, గజ్వేల్కు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మిగతా నియోజకవర్గాలకు ఇవ్వలేదు. అవన్నీ కూడా ఇప్పటికీ వెనకబడిన ప్రాంతాలుగానే మిగిలిపోయాయంటే మీరేమంటారు? గతంలో నేను ఎమ్మెల్యే లేను, నేను ఎంపీగా ఉన్నా. నేను ఎంపీగా ఉన్నప్పుడు నా నియోజకవర్గం ఒక దుబ్బాక నేను పట్టించుకోను కదా. ఒకటే దుబ్బాక లేదు కదా నాకు. సంగారెడ్డి ఉన్నది, పటాన్ చెరువు ఉన్నది, మెదక్ ఉన్నది, నర్సాపూర్ ఉన్నది, గజ్వేల్ ఉన్నది, దుబ్బాక ఉన్నది. నాకు సంబంధించిన నియోజకవర్గంలో నేషనల్ హైవేకి సంబంధించిన రోడ్లు తెచ్చుకున్నాం మేము. హైదరాబాదు నర్సాపూర్ నుంచి హైదరాబాదు నేషనల్ హైవే దానికి సంబంధించిన శాంక్షన్ తెచ్చుకున్నాము, పనులు చేసుకున్నాము. అదేవిధంగా నేషనల్ హైవే మీద నేషనల్ హైవే 44 అండ్ నేషనల్ హైవే 65 బాంబే హైవే నాగ్పూర్ హైవేకి సంబంధించిన కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటే దాని మీద నేను ఓవర్ బ్రిడ్జ్లు కట్టించిన. ఇప్పుడు కూడా పనులు నడుస్తున్నాయి. తూఫాన్లో కానీ, చేగుంటలో కానీ, జప్తు శివనూరులో కానీ, రామాయంపేటలో కానీ అన్ని బైపాస్లకు సంబంధించిన ఫ్లైఓవర్లు నేను శాంక్షన్ చేయించుకు స్వయంగా నేను కట్టించిన. దాదాపు నా నియోజకవర్గంలో 25 రైల్వే అండర్ పాస్లు నేను రైల్వే మినిస్టర్ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసుకొని దాదాపు 23-25 అండర్ పాస్లు కూడా నేను కన్స్ట్రక్షన్ చేయించుకున్నా. మీరు కావాలంటే మొత్తం చెక్ చేసుకోవచ్చు. నాకు సిద్దిపేటలో కేవీ స్కూల్ కూడా ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిన, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆగిపోతే దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయించి ఫైల్ మా హరీష్ రావు గారి నియోజకవర్గంలో దాన్ని కూడా మేము పూర్తి చేసి స్కూల్ కూడా మేము దాన్ని బిల్డ్ చేసుకొని ఇప్పుడు స్కూల్ కూడా రన్ చేసుకుంటున్నాం. దాన్ని కూడా శాంక్షన్ తెచ్చుకున్నాము. ఇకపోతే ఇప్పుడు ఎల్కతుర్తి, సిద్దిపేట, రామాయంపేట, ఎల్లారెడ్డి, మెదక్ సంబంధించిన నేషనల్ హైవే మీద పోయినాము. రైల్వే వాళ్ళతోటి మన నేషనల్ హైవేలతో మాట్లాడినాం, అది శాంక్షన్ చేయించినాం, పనులు చేయించుకుంటున్నాం. ఇకపోతే 2 మెదక్ అక్కన్నపేట ట్రైను ఎప్పుడో గతంలో 20 ఏళ్ళ కింద పేపర్ మీద శాంక్షన్ ఉన్నది. అది ఎప్పటి వరకు దాన్ని బడ్జెట్లో పట్టించుకోకపోతే కూడా దాన్ని బడ్జెట్లో పెట్టించి శాంక్షన్ చేయించి దాన్ని కంప్లీట్ చేయించినాం. నా హయాంలో రైలు కూడా మెదక్ రైలు నడుస్తుంది. సిద్దిపేట, కరీంనగర్, గజ్వేల్, మరి ఈ రోడ్డు కూడా మాసాయిపేట రోడ్డుగా మన లింక్ రోడ్డు ఇది కూడా కంప్లీట్ చేసుకున్నాం. గజ్వేల్కి రైలు వస్తుంది, సిద్దిపేటకి రైలు వస్తుంది. మీ ప్రత్యర్థి రఘునందన్ రావు గత ఉప ఎన్నికల్లో దుబ్బాకకి ఎన్నో చేస్తామని హామీలు ఇచ్చారు, అవన్నీ నెరవేర్చారా? మీరు అడిగింది ఏంది? నువ్వు మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేసినావు అంటే ఇవి చెప్పినా. ఇంకా చాలా ఉన్నాయి.
మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. నేను ఎంపీగా ఉన్న తర్వాత ఎన్ని శాంక్షన్లు వచ్చినాయి గత 10 ఏళ్ళల్లో, ఇంకా కూడా ఇంత పెద్ద లిస్ట్ ఉంది, అవన్నీ చెప్పమంటే కూడా చెప్తాను. నేను ఎంతమందికి హాస్పిటల్లో నేను ఫెసిలిటీస్ ఇప్పించిన, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లు కానీ, రైల్వేకి సంబంధించింది కానీ, నేషనల్ హైవే సంబంధించింది కానీ, ఇతరాత్రకు సంబంధించింది, స్టేడియంల గురించి కానీ, మరి ఇవన్నీ కూడా నా హయాంలోనే నేను అందరూ ఉన్న ఎంపీలకు అందరికంటే ఎక్కువ శాతంలో నిధులు తెచ్చిన నియోజకవర్గం ఎంపీగా యాజ్ ఎ మెదక్ నియోజకవర్గం. అత్యధికంగా పార్లమెంటులో క్వశ్చన్ అవర్లో మన రాష్ట్రానికి సంబంధించిన అత్యధికంగా క్వశ్చన్స్ తయారు చేసి ఇచ్చింది నేను. ఇవన్నీ కూడా నేను ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నానో అక్కడ అన్ని విధాలుగా పనులు చేసుకున్నాను. మా గౌరవ ముఖ్యమంత్రి గారి అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో ఇన్ఛార్జిగా 7 సంవత్సరాలు చేసిన నేను. ఇప్పుడు గజ్వేల్ ఏ విధంగా అభివృద్ధి అయిందో మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఒక శాసనసభ్యుడు, పదే బీఆర్ఎస్ నేతలందరూ కూడా త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, నిన్న మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అన్నారు త్వరలోనే ప్రజలు కాంగ్రెస్ని బొందబెడతారు. అంటే ఏంది మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది? ప్లాన్లు ఏమి ఉండయండి, ప్రజలే నిర్ణయించుకుంటారు. పని చేయకపోతే ఎట్లాగో ప్రజలే దించుతారు, మళ్ళీ ప్రజలే ఎక్కిస్తారు. దానికి ప్లాన్లు ఏం అవసరం? దాన్ని ఒకళ్ళు దించితేనే, ఒకళ్ళు కేసీఆర్ గారు దించుతానో లేకపోతే ఇంకొకరు దించాలంటే దిగాల్సింది కాదు కదా. ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటే ప్రజలకు వాగ్దానం చేసిన ప్రజలు ఇవ్వకపోతే ఖచ్చితంగా దిగుతాయని చెప్పి ప్రజలు వాళ్ళే నిర్ణయిస్తారని చెప్పిండు. కానీ మేము దించుతామని చెప్పి కేసీఆర్ గారు ఎక్కడ కూడా చెప్పలేదు, మా పార్టీలో ఎవరూ చెప్పలేదు. సొంత రాష్ట్రానికి మళ్ళీ త్వరలోనే సొంత ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని నిన్న క్లారిటీగా చెప్పారు. ఎక్కడ చెప్పలేదు, నేనున్న మీటింగ్లో ఎక్కడ కూడా చెప్పలేదు. మీరు అవన్నీ ఊహించుకుంటున్నామో కానీ కేసీఆర్ గారు గవర్నమెంట్ని దింపుతా, గవర్నమెంట్ పడిపోతుంది, గవర్నమెంట్కు ఇదవుతుంది అదవుతుంది అని చెప్పలేదు. కేసీఆర్ గారు ఒకటే అన్నారు, మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ మీరు బ్యాక్ పోవాల్సిందే. మళ్ళీ మేమైతే 9 ఏళ్లలో మేము చేసిన పనులు ప్రజలకు పూర్తిగా కనబడుతున్నాయి, మేము వాగ్దానాలు చేసినాయి పూర్తి చేసినాము, కంప్లీట్ చేసినాము, ఖచ్చితంగా మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది, మీరు చేయకపోతే ఖచ్చితంగా మీలో దించుతారు, మళ్ళీ మూలం కూర్చుని పెడతారని చెప్పింది తప్ప మీ గవర్నమెంట్ని వడగొడతాము, గవర్నమెంట్ని తీసేస్తాము, గవర్నమెంట్ని మా ఇంకొకరు వస్తారని చెప్పి ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కొత్తగా వస్తారని చెప్పి ఎక్కడ చెప్పలేదు. నేను కూడా ఆ మీటింగ్లో ఉన్నాను. మీ పార్టీ సీనియర్ నాయకులు కడియం శ్రీహరి గారు పదే చెప్తున్నారు, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు, హరీష్ రావు చెప్తున్నారు, ఇంతమంది చెప్పినా సరే మీరు ఎవరు చెప్పట్లేదు అంటున్నారు. నో ఎవరు చెప్పలేదు, మరి నాకైతే తెలియదు, మరి వాళ్ళని అడగాలి మీరు పోయి. వాళ్ళు ఏం చెప్పిన రికార్డు ఉంటే నాకు చూపి, మరి అట్లా గిట్ట మాట్లాడితే. రేవంత్ సర్కార్ 5 సంవత్సరాలు అధికారులు ఉంటుందా? అది మేము ఎట్లా గ్రహిస్తాం, ప్రజలు గమనిస్తారు. అది మేము మాకు వచ్చిన సీట్ల ప్రకారం మాకున్న ఎమ్మెల్యేలు, మా ప్రభుత్వం, మేము స్టేబుల్గా ఉంటామని చెప్పి మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. మళ్ళీ మేము 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు మేము 10 సంవత్సరాలు రూల్ చేసినాం. ఖచ్చితంగా మేము చేసింది మళ్ళీ మాకు ప్రజలు పట్టం కడతారు గ్యారంటీగా. వీళ్ళు చేసిన పథకాలు ఒక ఆలోచనాపరంగా లేవు, ఇయ్యలేరు అనేది మాకు ఆ విశ్వాసం ఉన్నది. ఇస్తారు అని అయితే ఎక్కడ కూడా వాళ్ళే చెప్తున్నారు, బడ్జెట్ లేదు, లోడ్ బడ్జెట్ ఉన్నది, చేయలేమని చెప్పి వాళ్ళే సాటుకు గుసగుసలు పెడుతున్నారు. అది మరి మాకు కొన్ని రోజుల తర్వాత బయటపడుతుంది కదా. అంటే చేయలేరా ఈ పథకాలన్నింటిని అమలు చేయడం? నేను ఏమంటున్నా, చేయలేరని కూడా నేను ఖచ్చితంగా చెప్తలేను. కొన్ని రోజుల తర్వాత అదే ఇప్పుడు ప్రజలకు వాగ్దానాలు ఇచ్చినప్పుడు నెలకో 2 నెలలకో 3 నెలలకో వాళ్ళకు కూడా సమయం ఇస్తారు, ప్రజలు ఇస్తారు. ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు కూడా సమయం ఇస్తారు. సమయం తర్వాత వాళ్ళు చేయనప్పుడు అప్పుడు ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా అప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలో అది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ హామీని కూడా అమలు చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే మేము కూడా స్వాగతిస్తున్నాం. నిన్న మా ముఖ్యమంత్రి గారు కూడా, మా మంత్రులు గారు కూడా మేము మంచిగా చేస్తే, మంచిగా రూల్ చేస్తే మేము కూడా స్వాగతిస్తామని చెప్పి చెప్తున్నాం. మీరు పథకాలు చేయండి, మేము వద్దంటలేము, మీ గవర్నమెంట్ని ఎక్కడ డిస్టర్బ్ చేయము, మీరు అన్నీ మేము పడగొడతాము, మేము మా గవర్నమెంట్ పోతుంది, మేము దీపోతాము అని చెప్పి వాళ్ళే పబ్లిసిటీ చేసుకురు తప్ప మేము ఎక్కడ కూడా అనట్లేదు. మేము ఒకటే చెప్తున్నాము, ప్రజల కోసం మీరు చేసినా మేము చేసినా ప్రజల కోసం పనిచేస్తున్నాము. మీరు చేసిన పథకాలు ఏదైతే 420 430 420 పథకాలు ఏదో పెట్టిండ్రని మరి మీరు చెప్తున్నారు, ఇవన్నీ చేస్తామని లిస్ట్ పెట్టిండ్రు. అవన్నీ లిస్ట్ పెడితే మేమే స్వాగతం చెప్తాం మీకు అని చెప్పి మేము చెప్తున్నాం. మా నాయకులు చెప్తున్నారు, మా ఆది నాయకులు చెప్తున్నారు, మా లీడర్లు చెప్తున్నారు, కాన్స్టిట్యూన్సీలో పోతే మేము కూడా ప్రభాకర్ రెడ్డి గారు చేయమని చెప్తున్నాం. కానీ ఎక్కడ వద్దని మేము ఎక్కడ చెప్పట్లేదు కదా. ప్రభాకర్ రెడ్డి గారు చెప్పండి. కానీ కేసీఆర్ సర్కార్ ఖజానా ఖాళీ చేసిపోయింది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయింది, రాష్ట్రాన్ని అభివృద్ధికి సంక్షేమానికి డబ్బులు లేకుండా చేసిపోయిందని చెప్పేసి కొత్త సర్కార్ రేవంత్ రెడ్డితో సహా అందరూ అంటున్నారు. దాంట్లో వాస్తవం ఉందా లేదా? అట్లా కాదండి మౌలి గారు, చేసిపోయిందని చెప్పి ఎవరైతే అంటుండ్రో మరి వాళ్ళకి అవన్నీ తెలిసినప్పుడు, ఇప్పుడు మనం కూడా ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటాము, మనం ఇల్లు చక్కదిద్దుకోవాలనుకుంటే మనకు కూడా ఒక బడ్జెట్ ఉంటుంది కదా. ఇప్పుడు మన బడ్జెట్లో
ఒక 10,000 రూపాయలు మనకు సాలరీ ఉంటుంది. 10,000 రూపాయలలో 4 లోన్లు తీసుకుంటాము, ఒక టీవీ కొనుక్కుంటాము, ఫ్రిడ్జ్ కొనుక్కుంటాము, 10,000 రూపాయల 8,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటాం, 2,000 రూపాయలలో మన పొట్ట గడుస్తుంది అని చెప్పి మనకు ఒక ఆలోచన ఉన్నప్పుడు, మళ్ళీ నేను ఒక బయట ఏదో ఇంకేదో నాకు వేరే ఒక 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు నాకు లోన్ తెచ్చుకునే ఆలోచన మీకెందుకు ఉంటుంది? ఉండదు కదండి. దాంట్లోనే సర్ది పెట్టుకోవాలి కదా. మరి వీళ్ళు ఎక్స్ట్రా పథకాలు ఇస్తా అని చెప్పి వీళ్ళు ఎట్లా ప్రకటిస్తారు? తప్పు కదా. ఇప్పుడు వాళ్ళకి తెలుసు కేసీఆర్ గారు ఖాళీ చేసిపోయినరు. కేసీఆర్ గారు ఖాళీ చేసిపోయినప్పుడు మళ్ళీ ఈ 6 పథకాలు పెడతామని చెప్పి ఏ విధంగా అనుకుంటారు? వాళ్ళకి బడ్జెట్ అనలైజేషన్ లేకనే కదా, వాళ్ళకి ఆ పరిజ్ఞానం లేకనే కదా 6 పథకాలు పెట్టాలంటే మరి ఇంత బడ్జెట్ ఎక్కడి నుంచి రావాలనేది వాళ్ళకి పరిజ్ఞానం లేనప్పుడు మరి ఎట్లా అది? అంటే ఖజానా పరిజ్ఞానం ఖాళీ మనం చే- ఖజానా ఖాళీ చేసిన మాట మనం ఒక నిజమేనా? ఇండస్ట్రీ కానీ ఒక వ్యాపారం కానీ మన సంసారం కానీ ఏ విధంగా అయితే మనం బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాం, వాళ్ళు కూడా అదే బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు కదా. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నప్పుడు నీ కొడుకుని ఏ విధంగా చదివించుకోవాలి? నీ దగ్గర నీ సాలరీ 50,000 రూపాయల సాలరీ ఉంటే నువ్వు యూఎస్లోనో ఆస్ట్రేలియాలోనో లేకపోతే వేరే వేరే దేశాలలో ఉన్నతమైన చదువుల కోసం నీ కొడుకునో నీ బిడ్డనో పంపించావు కదా. నీ బడ్జెట్లో ఎంత ఉందో ఆ బడ్జెట్ లోపలనే ఆ పిల్లల చదువులు కానీ పిల్లలను ఏ స్కూల్లో వేస్తే ఎంత ఫీజు వస్తుంది, ఏ కాలేజీలో ఎంత ఫీజు వస్తుంది అని చెప్పి నీకు ఆ బడ్జెట్ దాటైతే ఆ పరిగణనలోనే పనిచేసుకుంటావు. కానీ అడిషనల్గా బడ్జెట్ లేనప్పుడు ఎందుకు పెట్టిరు మరి ఈ స్కీమ్లు? జస్ట్ లైక్ మన ఫ్యామిలీ ఎట్లనో స్టేట్ కూడా అంతే కదా. ఒక చిన్న స్టేటు దాంట్లో ఎంత బడ్జెట్, ఇన్కమింగ్ ఎంత ఉంది, అవుట్ గోయింగ్ ఎంత ఉన్నది, ట్యాక్స్లు ఎంత వస్తుంది, డెఫిసిట్ ఎంత ఉన్నది, ఇన్కమింగ్ అవన్నీ చూసిన తర్వాతనే వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి కదా. అంటే మీకు ఏమనిపిస్తుంది? ఓట్ల కోసము పదవుల కోసం అయితే ప్లాన్ చేసుకుంటే మరి వాళ్ళు ఇప్పుడు ఇవ్వాల్సిందే. ఒకవేళ వీళ్ళ బడ్జెట్ లోపల కేసీఆర్ గారు అప్పు చేసి పోయినరు అన్నప్పుడు మరి నువ్వు ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తావు? గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే రుణమాఫీ కానీ వాటి ఆర్టీసీకి సంబంధించిన ఉచిత ప్రయాణాలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలన్నప్పుడు నీకు మహాలక్ష్మి స్కీమ్ కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవన్నీ ఇంకా కూడా లక్షల కోట్లు కావాలి. మరి ఎక్కడి నుంచి ఇచ్చిస్తావు? మీకు ఏమనిపిస్తుంది? రేవంత్ సర్కార్ ఇవి అమలు చేస్తారనిపిస్తుంది? నాకు కూడా కొద్దిగా బిజినెస్ మీద అవగాహన ఉన్నది. బడ్జెట్ లోపలనే దీన్ని చక్కదిద్దుకోవాలి. అవుట్ ఆఫ్ ద బడ్జెట్స్లో వీళ్ళు పనిచేస్తున్నారు. అది సక్సెస్ అవుతుందని చెప్పి మనం అనుకోవట్లేదు. జనరల్గా అయితే మరి మా ఉద్దేశంగా అయితే మరి ఇన్ని స్కీములు పెట్టిండు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఏ విధంగా ఇస్తాయని చెప్పి మేము కూడా చూస్తున్నాం. మరి వాళ్ళు ఇంకా ఏమన్నా చూచూ మంత్రం అని చెప్పి చేస్తే మేమేం చేయలేము. కేంద్రం నుంచి కూడా ఇవ్వాలనే కేంద్రంలో నా సౌత్ ఇండియాలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా సాటిస్ఫాక్షన్ లేడు. ఢిల్లీ ముఖ్యమంత్రి మీద మాకు రావాల్సిన సౌత్ ఇండియాకు సంబంధించిన ముఖ్యమంత్రులు అందరూ కూడా రేపు జంతర్ మంతర్ దగ్గర ధర్నా దిగడానికి కర్ణాటక, తమిళనాడు మరి వాళ్ళందరూ కూడా పోగు చేసుకుంటున్నారు. మాకు రావాల్సిన నిధులు ఇస్తలేరు. మాకు నిధులు లేనప్పుడు మా రాష్ట్రాలు మేము పరిపాలించలేకపోతున్నాం. మరి మాకు ఎక్స్ట్రా బర్డన్ పడుతున్నది, మాకు ఇవ్వకపోతే మేము నార్త్కి ఎక్కువ పోతున్నాయి ఫండ్స్, సౌత్కు రావట్లేదు అని చెప్పి ధర్నా చేస్తాం జంతర్ మంతర్ దగ్గర అని చెప్పి ఈరోజు సిద్ధరామయ్యనే స్వయంగా ఈరోజు పేపర్ స్టేట్మెంట్లో చదివినాడు. ఓకే, కేసీఆర్ సర్కార్ పరిపాలన చేసినప్పుడు చాలా అవినీతి జరిగిందని చెప్పి ఇప్పుడు పరిపాలకులు అంటున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం కావచ్చు, యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, భారీగా అవినీతి జరిగింది. వీటి మీద విచారణ జరిపిస్తామంటున్నారు. ఏంటి మేము విచారాన్ని ఏదైతే ఎంక్వైరీ చేస్తా అని వాళ్ళు అంటున్నారో దానికి సిద్ధంగానే ఉన్నాం కదా. మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు, మా కేసీఆర్ గారు సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళని ఓలా ఆపినారు ఇప్పటి వరకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. బీజేపీ బయటపడతారని భయం ఏమైనా ఉందా? లేదండి. ఇప్పుడు ఎంక్వైరీస్ చేసేటన్ని కేంద్ర ప్రభుత్వమే కదా. బీజేపీ వాళ్ళు కూడా అన్నారు మరి వాళ్ళ చేతుల్లో గవర్నమెంట్ ఉంది, ఇందులో ఎందుకు చేయలేకపోయిన వాళ్ళు? బీజేపీ నాయకులు, బీజేపీ సెంట్రల్లో ఉన్న మంత్రులు వాళ్ళు కూడా గతంలో కూడా కేసీఆర్ గారి మీద రకరకాలుగా దుమ్మెత్తి పోసిండ్రు అవినీతి అని. మరి ఎందుకు దీని మీద ఎంక్వైరీ చేసి ఇప్పటి వరకు ఎందుకు చేయలేకపోయినరు? చేయాల్సింది వాళ్ళే కదా. మళ్ళీ వాళ్ళు చేయాల్సింది పోయి ఇక్కడ వచ్చి ఈ లోకల్ నాయకులు మరి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సిబిఐ ఎంక్వైరీ కానీ ఈడీ ఎంక్వైరీలు కానీ అవన్నీ వాళ్ళే కదా. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? మరి వాళ్ళే ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్టుల మీద నంబర్ 1 ప్రాజెక్ట్స్ ఇందాక వరల్డ్ నంబర్ 1 ఉన్నది. దాని మీద వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఇచ్చింది కూడా మరి వాళ్ళే కదా. రాజేంద్ర షెకావత్ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు కానీ తెలంగాణలో చేసిన ప్రతి స్కీము, గ్రామీణ ప్రాంతంలో చేసిన స్కీమ్ కానీ, ప్రాజెక్టులు కానీ, మిషన్ భగీరథ కానీ ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత బ్రహ్మాండంగా సక్సెస్ కాలేదు. కేసీఆర్ గారు చేసిన పథకాలు మేము దేశమంతా పెడతాము అని చెప్పి పార్లమెంట్లోనే ఎన్నో సందర్భాలల్లో కేసీఆర్ పథకాలను పొగిడిన బీజేపీ పార్టీ. కానీ కాళేశ్వరం మీద ఇప్పటికే చాలాసార్లు విజిలెన్స్ దాడులు జరిగినాయి, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది, చాలా అక్రమాలు బయటపడ్డాయని ఆల్రెడీ రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి రిపోర్ట్ వస్తే మీకు తెలుస్తుంది కదా ఎక్కడ రిపోర్ట్ వచ్చింది, ఎక్కడ అక్రమాలు జరిగింది, దాని మీద మరి ఎంక్వైరీ చేసే
పేపరో పత్రమో ఏదో ఇప్పటికే ఒకటి ఉన్నప్పుడు మంత్రి మరి మంత్రి ఇప్పటి వరకు ఎందుకు బయట ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలాసార్లు చెప్తున్నాడు వీళ్ళ అవినీతిని బయట పెడతాం, ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్లో బయట పడిందని చెప్తున్నాడు. లేదండి మోయిల్ గారు, నేను ఏమంటున్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తే మరి వాళ్ళని ఆపేది వాళ్ళు, చేసేది వాళ్ళే కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తే మేము కేసీఆర్ గారు లేకపోతే మా టీఆర్ఎస్లో లేకపోతే మా టీఆర్ఎస్ నాయకులు ఎందుకు చేస్తున్నాం అని చెప్పి ఎక్కడ అడ్డు వాళ్ళే కదా. వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చినాం, గవర్నమెంట్ వాళ్ళది ఉన్నది, ఎప్పుడైనా ఏ ఎంక్వైరీ అయినా చేసుకోవచ్చు. దాంట్లో తప్పేమున్నది, చెయ్యని, చేస్తే బయటపడితే తెలుస్తుంది కదా అక్రమంగా చేసింది ఎవరు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు మొదటి నుంచి కూడా అలవాటే కదా, కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని స్కామ్లే దేశంలో. గత 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేయని స్కాములు లేవు. వాళ్ళకి అదే విధంగా దీని మీద కూడా డౌట్ ఉండొచ్చు, ఊహించుకుంటుండొచ్చు, మేము అవే స్కాములు చేసినాం కదా, ఇప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా అదే స్కాములు చేసిండేమో అని చెప్పి వాళ్ళకి అనుమానం ఉండొచ్చు. అనుమానం ఉంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు. దాన్ని వాళ్ళు ఆపితే ఆగేది కాదు కదా ఎంక్వైరీ అనేది. ఇప్పుడు మేము ఆపితే అవుతుంది అదేమన్నా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇవాళకి సరిగ్గా 2 నెలలు అయింది. మీకు ఏమనిపిస్తుంది, డైరెక్షన్ ఎట్లా పోతుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్? మాకు ఏమీ అనిపిస్తలేదు, చూస్తున్నాం ఇంకా ఏం చేస్తుందో అని చెప్పి చూస్తున్నాం. 2 నెలల్లో మేము ఏం మాట్లాడతాం, వాటి గురించి ఏం కామెంట్ చేస్తాం? కానీ అంతకుముందు ఇంకా 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చారు వాళ్ళకు. తొందరగా మేము కూడా వాళ్ళని ఎక్కువ ప్రెషర్లకు తీసుకురావట్లేదు కదా. రేపు బడ్జెట్ ఉన్నది, రేపు బడ్జెట్లో కూడా ఏం పెడతారో చూస్తాము. ఎంత బడ్జెట్ ఉన్నది, బెస్ట్ ఏమేమి ఉన్నది, దేనికి పెడతారు, ఎట్లా పెడతారు, రేపు తెలుస్తుంది కదా మీకు. ఇంకో 2 డేస్ అయితే బడ్జెట్. కానీ అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని కలిసేవాళ్ళు కాదు, ఈవెన్ మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా కలిసే అవకాశం ఉండేది కాదు. రేవంత్ రెడ్డి అందరినీ కలుస్తున్నాడు అనే మాట వినిపిస్తుంది, ఒప్పుకుంటారా? అట్లయితే ఎవరు అనలేదండి. ఇప్పుడు నేను ఒక ఎంపీగా ఉన్నా, నేను 10 సంవత్సరాలు కేసీఆర్ గారితో కలిసి పనిచేసినాము, ఉద్యమాలు చేసినాము. మాకు ఎప్పుడైనా టైం ఇచ్చేది, కలుస్తుంటే మాట్లాడుకుంటుంటే, మా కాన్స్టిట్యున్సీ ఇష్యూల మీద కలుస్తుంటే. మరి ఎక్కడైతే మాకు మా లీడర్స్ మాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎక్కడ కూడా మరి ఆలోచన ఎవరికి రాలేదు. మరి ఇలా వాళ్ళు అట్లా ఊహించుకుంటున్నామో కానీ మాకైతే ఆలోచన రాలేదు. ఎప్పుడు కలవరు అనే ఆలోచన మాకు ఎప్పుడు రాలేదు. మాకు అవసరం ఉన్నప్పుడు, అవసరం లేనప్పుడు పోం మేము జనరల్గా. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవగలిగినరా? 100% కలవగలను. నేను ఎప్పుడు కావాలనుకున్నప్పుడు ఫోన్ చేస్తే నాకు అపాయింట్మెంట్ దొరికేది, పోయి కలుస్తుంటాను. సిట్టింగ్ ఎంపీలకు ఎక్కువగా టికెట్లు ఇచ్చి తప్పు చేశామనే భావన బీఆర్ఎస్లో ఉంది అని అంటున్నారు, నిజమేనా అది? అట్లేం లేదండి, మేము గెలిచేటోళ్ళకే ఇచ్చినాము. అది కొన్ని చాలా గెలిచారు, కొన్ని చాలా ఓడిపోయారు. అంటే కవిత కూడా మీటింగ్ పెట్టినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల్లో ఎక్కువగా వ్యతిరేకతను తెచ్చుకున్నారు, మీ వల్లే ప్రజలతో బీఆర్ఎస్కి ప్రజలకి కూడా సరైన కనెక్షన్ లేకపోవడం ఎమ్మెల్యేలే కారణం అని అన్నారు. ఎందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మార్చిండు కదా మా సార్, ఎందుకు మారలేదు? ఓడిపోతారు ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచారు కానీ సిట్టింగ్లు ఎక్కువ ఓడిపోయారు అని. అది కొన్ని జాలలో వాళ్ళు చేసుకున్న తప్పిదాలు కావచ్చు, ఇంకేదైనా వేరే ఇష్యూ కావచ్చు, లోకల్ ఇష్యూస్ కావచ్చు, మూడోసారి ప్రభుత్వం మీద కొద్దిగా వ్యతిరేకత ఉండి కావచ్చు, రకరకాలుగా ఉంటుంది కదా. యాంటీ ఇన్కంప్లెన్సీ ఉంటుంది డెఫినెట్గా. 2 సార్లు ప్రభుత్వం వచ్చింది, 3ఓసారి ఎందుకు వేయాలని ఒక జెలసీ, ఒక ఈర్ష్య, రకరకాలుగా వీళ్ళు చెప్పిన అబద్ధాల మాటలు, ఈ స్కీమ్ ఇస్తాము ఆ స్కీమ్ ఇస్తాం, ప్రజలు నమ్మి ఇంకేమో మాకు వస్తాయని చెప్పి ఆశలలో ఉంటారు కొందరు. మరి అట్లాంటప్పుడు హైదరాబాద్ సంబంధించిన రంగారెడ్డి జిల్లాలో మొత్తం గెలవలేదా? 100% గెలిచినాం. రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్లోనే ఎందుకు మీకు అనుకూలంగా వచ్చింది? మిగిలిన గ్రామీణ తెలంగాణలో అనుకూల రూరల్ ఏరియాలలో అర్బన్ ఏరియాలలో మైండ్ సెట్ చేంజ్ ఉంటుంది. ప్రజల వే ఆఫ్ థింకింగ్లో డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది, అర్బన్ ఏరియాలో ఆలోచన విధానం వేరే ఉంటుంది. దాంట్లో ఏమన్నా వాళ్ళకి పొరపాటు జరగచ్చు. వాళ్ళు చేయలేదని ఎట్లా అంటాం, వాళ్ళు మన ప్రజలకు అందుబాటులో ఉండో లేకపోతే లేకనో. మరి కాంగ్రెస్ వాళ్ళు అధికంగా మేము స్కీములు ఇన్ని పెడుతున్నాం, 500కే సిలిండర్లు ఇస్తా అని, 2 లక్షల రుణమాఫీ చేస్తామని, మహాలక్ష్మి స్కీమ్ ఇస్తామని ఇవన్నీ పెట్టిండ్రు కాబట్టి ఇంకా మాకు లబ్ధి పొందుతుంది కదా, కేసీఆర్ కంటే గొప్పగా రూల్ చేస్తాడేమో అని చెప్పి ఆశలో కొందరు అక్కడ పూర్ పీపుల్ రూరల్ ఏరియాలలో ఉంటారు కాబట్టి వాళ్ళకు మాకు వ్యక్తిగతంగా లాభం జరుగుతుందని చెప్పి కూడా ఓట్లు వేయచ్చు కాంగ్రెస్, తప్పేమో. ఓకే, ప్రభాకర్ రెడ్డి గారు, లాస్ట్ ఇయర్ మీ పైన ఐటీ దాడులు జరిగాయి. చాలామందితో మీకు వ్యాపారాలు ఉన్నాయి, విదేశాల్లో పెట్టుబడులు ఉన్నాయి, కొంతమంది ఇతర రాజకీయ నాయకులతో కూడా కలిపి వ్యాపారాలు చేస్తారు, ఇలాంటి వార్తల నుంచి అసలు మీ నేను డే 1 నుంచి కూడా యాజ్ ఎ బిజినెస్ మెన్ నేను ఎక్కడ కూడా నేను డే 1 నుంచి కూడా నేను 1986 నుంచి నేను వ్యాపారం విదేశాల్లో కూడా ఉన్నాయి వ్యాపారం. నేను 1986 నుంచి వ్యాపారం చేస్తున్నాను. విదేశాలలో వ్యాపారాలు నాకు లేవు. నేను చేసే కంపెనీలు మన ఇండియాకి సంబంధించిన కంపెనీలలో నేను ఎక్కడ కూడా వ్యాపారాలు చేయను. నేను చేసేది ప్యూర్లీ ఐటీ కంపెనీ, హైదరాబాద్లో ఉన్న ఐటీ కంపెనీలలో అన్నిట్లలో కూడా నాకు ఈ లాజిస్టిక్స్ కాంట్రాక్ట్స్ నేను చేస్తాను. నా దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ తోటి కానీ గవర్నమెంట్ పైరవీ తోటి కానీ చేసే వ్యాపారం నాది ఏ కంపెనీలో కూడా ఉండదు. అన్ని ఎంఎన్సీ కంపెనీలు, అన్ని అమెరికన్ కంపెనీలు, ఆస్ట్రేలియన్ విదేశాలకు సంబంధించిన ఐటీ కంపెనీలు అయితే హైదరాబాద్లో ఎస్టాబ్లిష్డ్ అయినాయో దాంట్లో 100% మేము అవి తప్ప
లేకుంటే మనం గవర్నమెంట్ నుంచి పైరోల్ చేసుకొని రికమెండేషన్ చేసుకొని టెండర్లు పిలుచుకొని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకునే బిజినెస్ నాది ఎక్కడ కూడా లేదు. 100%, 101% వైట్ బిజినెస్ నాది. తిన్ను మార్జిన్ తోటి మేము చేస్తాము. అది మాది, మా బిజినెస్. కానీ మేము విదేశాలలో బిజినెస్ ఉన్నదా ఇంకేదైనా ఉన్నదా అనేది అది నాకు తెలియదు. మరిగా నాకు తెలియకుండా నా పేరు మీద నాకు తెలియకుండా నా పేరు మీద కూడా ఎంపీ అయిన తర్వాత మీ అట్లా కాదండి. నాకు తెలియకుండా ప్రభాకర్ రెడ్డి అనే పేరు మీద మరి నాడోళ్ళని వేరేటోళ్ళు చేస్తారో నాకు తెలియదు. ఓకే, ఎంపీ కాకముందు మీ వ్యాపార సామ్రాజ్యం ఏంటి, ఎంపీ అయిన తర్వాత మీ వ్యాపార సామ్రాజ్యం? ఎంపీ కాకముందు నేను పర్సనల్గా చూసుకుంది కాబట్టి అప్పుడు నాకు మార్జిన్స్ ఎక్కువ ఉంటుండే. నేను వ్యక్తిగతంగా రోజు పోయిన ఆఫీస్లో కూర్చుంటుంటే, లెక్కలు చూసుకుంటుంటే, లాభ నష్టాలు చూసుకుంటుంటే కాబట్టి అప్పుడు 2-3% ఎక్కువ మిగిలేది. ఇప్పుడు మార్జిన్ తగ్గిపోయినాయి. అప్పుడు 5% మిగిలేది, ఇప్పుడు 2% తోటి బిజినెస్ వ్యాపారం చేస్తున్నాను. ప్రభాకర్ రెడ్డి గారు, ట్రావెల్స్ వ్యాపారం కూడా ఉందా? ట్రావెల్సే నేను చేసేది, వేరే ఏం చేయను నేను. అంటే మరి ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఏమన్నా దాని మీద ఉందా? మేము చేసేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాదండి, ఓకే, లాజిస్టిక్స్, ఓన్లీ లాజిస్టిక్స్. మన ఈ స్టాఫ్ ట్రాన్స్పోర్ట్ చేస్తాను. ఓకే, ఇంతకు ముందు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసిన దాని గురించి మాట్లాడుకుంటే 4 వెళ్ళి కలిశారు. ఆ తర్వాత ప్రకాష్ గౌడ్ కూడా కలిశారు. ముఖ్యమంత్రి అధిష్టానానికి చెప్పకుండా వెళ్ళి కలవద్దు అన్న తర్వాత మళ్ళీ గద్వాల విజయలక్ష్మి కూడా వెళ్ళి కలిశారు. ఆ తర్వాత నిన్న చూస్తే వెంకటేష్ నేత కాంగ్రెస్లో మా చేరిపోయారు. ముఖ్యమంత్రి గారు అట్లా చెప్పలేదు. మీకు ఏమైనా లోకల్ ఇష్యూస్ ఉంటే మీరు అందరు కలిసిపోయి కలువుండ్రి. ఆ ఇష్యూస్ మీద నువ్వు ఒక్కరిని ఇండిపెండెంట్గా కాకుండా, ఇండివిజువల్గా కాకుండా, మీ లోకల్ ఇష్యూ ఏమైనా ఉంటే మీ లోకల్ నాయకులను కూడా తీసుకెళ్ళండి. సందర్భాన్ని కలిసి పోయి కలువుండ్రి, తప్పేం లేదు. మీ ఇష్యూస్ మీద మీరు మాకు కూడా అన్నాడు, మీరు కొత్తగా ఎమ్మెల్యేలుగా అయినరు, మీకు చేయాలని పని చేయాలని ఆతృత ఉంటుంది, కలుస్తున్నారు, తప్పేం లేదని చెప్పి మాకు చెప్పిండు క్లియర్గా. మేము పోయి కలిసినంత మాత్రాన దాన్ని మా కేసీఆర్ గారు ఎక్కడ కూడా మమ్మల్ని తప్పగా ఏం అనలేదు కదా. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు అందరు మంత్రులను కలిసిన. నేను మొన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయి రిసిగ్నేషన్ లెటర్ అక్కడ ఎంపీగా ఇచ్చే ముందు కూడా ఒక 2 రోజులు లేట్కి ఇచ్చి, ఆ 2 రోజుల లోపల నేను ఎంపీగా ఉంటేనే నాకు అక్కడ అపాయింట్మెంట్ దొరుకుతుందని చెప్పి అందరి మంత్రులకు ఇచ్చి పాత ఓల్డ్ సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని, మా నియోజకవర్గం సంబంధించిన కొన్ని ఇష్యూస్ మీద పోయి పర్సనల్గా మళ్ళీ కలిసి రోడ్ల గురించి కానీ రైల్వే గురించి కానీ కలిసిన తర్వాత ఫైనల్గా అన్ని పనులు అయిన తర్వాత లాస్ట్ డే రోజు రిసిగ్నేషన్ ఇచ్చి హైదరాబాద్కి వచ్చాను. ఓకే, కేసీఆర్ వారసుడిగా మెదక్ నుంచి మీరు పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఇప్పటి వరకు మీరు ఎంపీగానే ఉండి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎంపీగానే ఉండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మెదక్ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు? ఇంకా మా దాంట్లో చాలామంది ఉన్నారు నిలబడతా అని అడిగేటోళ్ళు, టికెట్ అడిగేటోళ్ళు. ఇంకా మా అధినేత ఎవరు నిర్ణయిస్తే వాళ్ళకి అందరం కట్టుబడి పనిచేస్తాం, గెలిపిస్తాం. తప్పకుండా మెదక్లో గెలిచేది మళ్ళీ కారు పార్టీ తప్ప వేరే పార్టీ గెలవది. మళ్ళీ మెదక్ పార్లమెంటులో ఎగిరేది గులాబీ జెండాని. కానీ ఇటు మైనంపల్లి హనుమంతరావు అక్కడ ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు సిద్దిపేటలో. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ని గెలవనిచ్చేది లేదని చెప్తున్నారు. మొన్న మెదక్ అసెంబ్లీ స్థానాన్ని కూడా మైనంపల్లి హనుమంతరావు కుమారుడే గెలుచుకున్నారు. అది వాళ్ళ పార్టీ కదా, ఆయన వ్యక్తిగతం. దాన్ని మనం ఎట్లా కామెంట్, మా పార్టీ గురించి నేను చెప్పినాను. మేము ఖచ్చితంగా మెదక్ పార్లమెంటు గెలుచుకోబోతున్నాం 100%. మా సీఎం గారు ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ మేమందరం 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరం కష్టపడతాం, నిలబడతాం, గెలిపిస్తాం. అంటే కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా మళ్ళీ మెదక్ నుంచి? అది మా పార్టీ నిర్ణయం, మా బాస్ నిర్ణయం. ఇంకా అంత టికెట్లు ఎవరు నిలబడతారు, ఎవరు వస్తారు అనేది అంత ఇంకా ఆలోచన రాలేదు. ఇంకా టైం ఉన్నది కాబట్టి, ఇంకా 2-3 నెలలు టైం ఉన్నది కాబట్టి. ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. సార్, సత్యం రామలింగరాజుతో మీకున్న వ్యాపార లావాదేవీలు ఏంది? సత్యం రామలింగరాజుతో మాకు వ్యాపార లావాదేవీలు ఏముండయి. సత్యం కంప్యూటర్స్ అండ్ కంపెనీ 1991లో స్థాపించిండ్రు. దాంట్లో మేము ఒక ట్రాన్స్పోర్ట్ వెండర్గా మేము అలా పనిచేసినాం, యాజ్ అ ట్రాన్స్పోర్ట్ వెండర్గా. వ్యక్తిగత పరిచయాలు అయితే వ్యక్తిగత పరిచయాలు మాకేం లేవండి. అంటే ఒక బాస్ పరిచయం ప్రతి కంపెనీలో అందరితో ఉంటాయి వ్యక్తిగతంగా. ఎందుకంటే ఇప్పుడు మా కంపెనీలో పనిచేసినప్పుడు ఆయనతో పుడుతుండే మాకు వ్యక్తిగతంగా పరిచయాలు ఉంటాయి కదా. ఆయన ఇప్పుడు నాకు 91 నుంచి మాకు ఆ కంపెనీలో యాజ్ అ వెండర్గా నేను పనిచేసినాను. చిన్న కంపెనీ అప్పుడు అది. ఇప్పుడు సింగిల్ క్యాబ్ తోటి నడిచేది. అట్లాంటిది కొన్ని 1000 క్యాబ్లు, 100 బస్సులు ఆ స్థాయికి వెళ్ళింది అది. ఆయన సింగిల్గా ఉన్నప్పుడు ఆయన పర్సనల్గా కూడా మాట్లాడేది. మాకు డబ్బులు వచ్చేది ఉంటే కూడా డైరెక్ట్ రామలింగరాజుని పోయి అడిగేది. 10,000 వచ్చేది ఉంటే కూడా అడిగేది. ఆ స్థాయి నుంచి మేము పరిచయం ఎందుకు ఉండదు, అన్ని కంపెనీలలో ఉంటుంది. ఏ కంపెనీలో ఎక్కడ ఏ బిజినెస్ ఏ క్లయింట్ తోటి అయినా కానీ పరిచయం లేకుండా బిజినెస్ ఎట్లా చేస్తాం, ప్రతి ఒక్కరితో ఉంటుంది. మీ సొంత నియోజకవర్గంలో దుబ్బాకలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ముస్తాబాద్ వెళ్ళే మార్గం అదే అది R&B రోడ్ సంబంధించిన శాంక్షన్ వచ్చింది గతంలో. విలేజ్లోకి వెళ్ళి రోడ్ వైడనింగ్ చేయాలి కాబట్టి అందరు ఇన్లో ఆబ్జెక్షన్ చేస్తున్నారని టెంపరీగా ఆపేసినాం. వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు ఒకవేళ షిఫ్ట్ అయితే అంటే వీళ్ళని బయటకు పంపించడం, లేదంటే యాజ్ టీజ్గానే ఉంటుంది రోడ్డు.
రోడ్ యాజిటీస్గానే ఉంటుంది. ఎందుకంటే ఆ నీళ్ళు పోయినప్పుడు దాన్ని మనం కాంపెన్సేషన్ ఇవ్వలేదు కదా గవర్నమెంట్. దానికి ఆల్టర్నేట్గా వేరే బైపాస్ ప్లాన్ చేస్తున్నాం. ఆల్టర్నేటివ్ ఆ ఇండ్లు అన్నీ ఉలగొట్టి దాన్ని వైడనింగ్ చేసి వాళ్ళకి నష్టం చేసే బదులు దాన్ని ఆల్టర్నేట్గా ఆ ట్రాఫిక్ను డైవర్ట్ చేసుకోవడానికి వేరే దిక్కు ఆలోచిస్తున్నాము. వీళ్ళందరూ ఒప్పుకుంటే దాన్ని వైడనింగ్ చేస్తాం. కొందరు ఒప్పుకుంటారు, కొందరు కొత్త బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు అవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని స్టాండ్ స్టిల్ అట్లే ఇంకా ఫైనల్గా డిసిషన్ తీసుకోలేదు. మేమంతా గెలిచి మొన్ననే కదా, అంతా 2 నెలలు కూడా కాలేదు, 4 రోజులు అయితే చదువుకోనికే సరిపోదు కదా. మీకు మా గవర్నమెంటే లేకపోయి అంత తొందర డిసిషన్ కూడా ఏం తీసుకోలేము కదా. మా గవర్నమెంట్ ఉంటే అట్లీస్ట్ మాకు వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ గురించో లేకపోతే ఇంకేదైనా మాట్లాడుతుంటే, ఇప్పుడు మరి వేరే సీఎం దగ్గరికి పోతేనేమో మీరే బదనాం చేస్తారు, పోవద్దంటారు, పార్టీలో జాయిన్ అవుతుందంటారు, పనులు కావాలని లోకల్ వాళ్ళు అంటారు. ఎలక్షన్ అప్పుడు మేము రోడ్లు పెద్ద చేస్తాము, రింగ్ రోడ్ ఇస్తామని చెప్పి మేమే చెప్తాము. మళ్ళీ మీరు ఇప్పుడు పోయి వాళ్ళ డిపార్ట్మెంట్లోనో లేకపోతే మంత్రులనో లేకపోతే ముఖ్యమంత్రులను కలిస్తే ఏమంటుండ్రు, పాయ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్లో కలిసి. ఇవన్నీ మరీ టూ మచ్ చేస్తారు కదా. మీడియా వాళ్ళు ఎక్కువ టూ మచ్ చేస్తారు. మళ్ళీ రోడ్డు కోసం పోయి అడిగితే తప్ప, మరి రెవెన్యూ డివిజన్ కోసం పోయి ముఖ్యమంత్రి గారిని అడగద్దా? మీరు బయటకు వచ్చాక ఇది ఎంత అన్యాయం అండి. ఇది ప్రజాస్వామ్యంలో ఇంత ఘోరంగా మాట్లాడితే ఎట్లా అండి? డెమోక్రసీలో మేము యాజ్ ఎ ఎమ్మెల్యేగా నా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, ఎంపీగా నేను 2 పర్యాయాలు గెలిచిన నేను ఒక సీఎంను పోయి పర్సనల్గా కలవలేనా? ఎందుకు కలవద్దండి? కాదు ప్రభాకర్, మచ్ కాకపోతే మీరు కాదు ఎవరైనా కలవచ్చు. కలిసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి నేను ఫలానా పని మీద కలిసానని చెప్పినాను. ఎందుకు ఎవరికి చెప్పాలి? నేను కలిసినాము, లెటర్ ఇచ్చేసిన నేను రెవెన్యూ డివిజన్ గురించి. నిన్న కూడా పేపర్లో వచ్చింది, శాంక్షన్ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ డివిజన్ దుబ్బాక శాంక్షన్ ఇచ్చిన అని చెప్పి నేనే వాట్సాప్లో ఎవరో పెడితే చూసి చదివినాను. ఫైల్ నడుస్తుంది, మూమెంట్ అవుతుందని తెలిసింది నాకు. సీఎం ఆఫీస్లో మీ ఫైల్ ఫార్వర్డ్ అవుతుందండి, సీఎం గారు ఎండాజ్ చేసి పంపించిండు, సెక్రటరీలో ఉన్నది మీ ఫైల్, దుబ్బాక డివిజన్ కావడానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా మీకు కోఆపరేట్ చేస్తున్నారని చెప్పి దాంట్లో మాకు డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు చెప్పారు. మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పేముంది, పోతేనే అయింది కదా పని, లేకపోతే ఎట్లయితుంది? రేపు కూడా నేను ఆర్ఎండ్బి మినిస్టర్ని కలిసిన, ఇరిగేషన్ మినిస్టర్ని కలిసిన, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన. మా దగ్గర మల్లన్న సాగర్ ఉంది, కింద పొలాలు ఎండిపోతున్నాయి, మీ అధికారులు నీళ్ళు వదులుతలేరు, మరి మాకు నీళ్లు కావాలి, చెల్లు నింపాలంటే 2 కాలువలలో నీళ్లు వదిలిపెట్టినాం. కలిసిన తర్వాతనే అయింది కదా. ఇప్పుడు ఆర్ఎండ్బి వెంకటరెడ్డి, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన, ఆర్ఎండ్బి రోడ్లన్నీ ఆగిపోయినాయి ఎప్పటి నుంచో, మాకు ఈ రోడ్లు శాంక్షన్ ఇప్పియండి అని చెప్పి నేను కలిసినాను. ఆర్ఎండ్బి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన, సెక్రటరీలను కలిసిన. ఎందుకు కలవద్దండి? నాకు ఇది విచిత్రం అనిపిస్తుంది. ఇది ఇట్లాంటిది ఉంటుందా అనిపిస్తుంది నాకు. ముఖ్యమంత్రిని కలిస్తే ఇప్పుడు మీరే అన్నారు దుబ్బాకల రోడ్ ఆగిపోయింది అన్నారు, అంబేద్కర్ రోడ్ ఆగిపోయింది అన్నారు. మరి అంబేద్కర్ రోడ్ క్లియర్ చేయాలంటే మా గవర్నమెంట్ లేదు. మరి పోయి నేను వాళ్ళ కాంగ్రెస్ ఉన్న గవర్నమెంట్లో ఉన్న అధికారులను లేకపోతే మంత్రినో కలవకపోతే మరి పబ్లిక్ ప్రాబ్లం కదా. కానీ అందరూ మీలేని ఆలోచిస్తున్నారా? కొంతమంది దూకే విషయం గురించి ఆలోచించట్లేదా? ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి అంటున్నారు అసలు బీఆర్ఎస్కి ఎప్పటికీ అధికారంలోకి రాదు అని అంటున్నారు. మీరు ఈ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూస్తాను మీరు అంటుంటే ఎప్పటికీ బీఆర్ఎస్ని అధికారంలోకి రాదు మీరే చూస్తారు. కానీ గతంలో కాంగ్రెస్ నుంచి ఎవరైతే మీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసారో వాళ్ళందరూ చెప్పిన మాట ఇదే, మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆ పార్టీలోకి వెళ్ళిపోయామని. అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం అప్పట్లో మీ పార్టీలోకి వచ్చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు మీరు అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిసామని అంటున్నారు. నిన్న ఒక ఉదాహరణ కూడా జరిగింది. మళ్ళీ వెంకటేష్ నేత గురించి మాట్లాడుకోవాలి. సో మాతో టచ్లో ఉన్నారు చాలామంది అని అంటూ ఉన్నారు. ఇది ఒక శాంపుల్ కాంగ్రెస్ మేము తలుచుకుంటే గేట్లు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ఒక శాంపుల్ ఇచ్చింది అనుకోవచ్చా? అది ఆ విషయాలు నాకు తెలియదు, ఎవరు వ్యక్తిగతం వాళ్ళది. దేనికోసం పోతున్నారు? నేనైతే పోయింది కదా, నేను సీఎంను కలిసింది మాత్రం రెవెన్యూ డివిజన్ కోసం. రెవెన్యూ డివిజన్ కూడా మరి ఆల్మోస్ట్ అవుతుందని నేను ఊహించుకుంటున్నాను. కాంగ్రెస్ మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కన్నేసిందా? మీరు ఏమన్నా నమ్ముతున్నారా వాళ్ళు కన్నేశారు? నేనైతే నమ్మతలేను. మీరే చెప్తే ఇప్పుడే వింటున్నా మీతోటి. నేను ఇంతవరకు అయితే నాకు ఏ పార్టీ సంబంధించిన కన్నేసిందా లేకపోతే లాక్కుంటుందా లేకపోతే ఇంకేదో చేస్తుందా అనేది మాకు తెలియదు. మరి అది ఆ విషయాలు మీ మీడియా వాళ్ళే ఊహించుకొని దాన్ని ఎక్కువ చేసుకొని రాస్తున్నారు తప్ప, మీరు రేటింగ్ కోసం రాస్తున్నారు తప్ప అందులో ఏమి ఉండదు. ఉత్త రాళ్ళు డబ్బల రాళ్ళు పోసి గలగల కొట్టినట్టు ఉంటుంది తప్ప మీ ప్రచారం సంబాచోరి ఉంటుంది. వెంకటేష్ నేత కాదా? వెంకటేష్ నేత కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చిండు, మళ్ళీ కాంగ్రెస్లోకి బీఆర్ఎస్లోకి వచ్చాడు కదా, వచ్చిండు 5 ఏళ్ళు ఉన్నాడు. మరి ఆయన ఎందుకు పోయిండు మరి ఆయనకే తెలియాలి. మరి ఏం ఆయనకి ఇబ్బంది? బీఆర్ఎస్లోకి వచ్చారు, బీఆర్ఎస్లో గెలిచారు. ఎవరో ఒక్కరు పోయినంత మాత్రాన దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మొత్తం రాష్ట్రం అంతా ఉన్న నాయకులు అదే విధంగా పోతుందని ఎట్లా అనుకుంటారు? అదే మళ్ళీ అందుకే అడుగుతాను, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలపై కన్నేశారా లేదా మీరు నమ్ముతున్నారు? కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతల మీద కన్నేసిందా లేదా అని చెప్పి మీరు క్వశ్చన్ అడిగినారు, బాగానే ఉన్నది. దేనికోసం వేస్తారండి వాళ్ళు? కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడానికి.
అది న్యాచురల్గా చేస్తారు. ఇప్పుడు దాంట్లో ఎవరైనా కానీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఒక మంచి నాయకుడు ఉంటే తీసుకోవాలని చెప్పి అనుకుంటుండొచ్చు. అది మాది వాళ్ళ వ్యక్తిగత, మరి దానికి సమాధానం, నేను కాంగ్రెస్ వాడిని కాదు కదా, నేను బీఆర్ఎస్ వాడిని, నేను ఎట్లా సమాధానం చెప్తా దానికి? మిమ్మల్ని ఎవరైనా నా మీద నన్ను అడిగారా? అడిగినప్పుడు నీ వీడియో ఇక్కడికే వస్తా, టీవీలో వస్తా, నేను ఇక్కడే మాట్లాడతా, పలానా వాళ్ళు నన్ను అడుగుతున్నారని మీకే చెప్తాను. నేను చెప్పేది ఉంటే వాళ్ళు అడిగితే నేను చెప్తాను. నేను అడిగినప్పుడు నేను ఎందుకు చెప్తా? రైట్, శిల్ప మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో పైన బాల్కసుమన్ చెప్పు విసిరారు. అండ్ ఇంకోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు కేసీఆర్ ఏమైనా అంటే వెంటనే రియాక్ట్ అయ్యేవారు. ఇప్పుడు అదే హరీష్ రావు చోటా సీఎం అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు గౌరవం ఇవ్వటం లేదు? ఎవరు ఇవ్వట్లేదు? చోటా సీఎం జీఎం అని ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు పదే పదే బీఆర్ఎస్? గౌరవం ఎందుకు ఇస్తలేరు? ఎవరు ఇస్తలేరండి వాళ్ళకి గౌరవం? ఇంకోవైపు చెప్పు కూడా గౌరవం విసిరారు. గౌరవం ఎవరు ఇవ్వాలి? ముఖ్యమంత్రి ఆయన అంత పెద్ద పోస్టింగ్ గౌరవం ఇచ్చేది, గౌరవప్రదమైన పోస్టులనే ఆయన కూర్చున్నాడు. దానికి గౌరవం ఎవరు ఇస్తారు? ఆయనకు అంత మెజార్టీ వచ్చింది, వాళ్ళ పార్టీ గెలిచింది కాబట్టి, గౌరవం వచ్చింది కాబట్టి, అంతమంది ఓట్లు వేసింది కాబట్టి సీఎం కుర్చీలో కూర్చున్నాడు. ఇంకా గౌరవం ఇచ్చేది ఏముందంటే? హరీష్ రావు చోటా సీఎం అని అంటున్నారు. ఎవరు మరి? ఆయన ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ నేతలే అంటున్నారు ఆ విషయం. లేదండి, ఇప్పుడు ఆ సీఎం ఏం మాట్లాడిండో దానికి ఆయన రియాక్షన్ కావచ్చు తప్ప చోటా సీఎం అని బడా సీఎం అని చెప్పి ఎక్కడ కూడా ఎవరు అనలేదు కదా. చోటా సీఎం, బడా సీఎం ఎవరు ఉన్నారు? ఇంకోళ్ళు పైన అయితే ఎవరు లేరు కదా. ఉన్నది ఒక్కడే సీఎం ఉంటాడు, చోటా బడా ఉండడు కదా. ఏ పార్టీకైనా ఉండేది ఏకైక సీఎం, ఆయన ఒక్కడే సీఎం ఉన్నాడు కాబట్టి ఇంకా వేరే చోటా బడా అనేందుకు రెండో సీఎం లేడు కాబట్టి ఆయన్నే సీఎం, ఆయన్నే ఉంటాడు, ఆయన్నే ఉండాలి కూడా. ఇంకా ఎవరైనా కానీ మంచి పని చేస్తే ఉంచుకుంటారు, లేదంటే పబ్లిక్ విల్ డిసైడ్. ఓకే, ప్రభాకర్ రెడ్డి గారు, మొన్న సీఎం అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి జరిగిన అవినీతి అంతా బీఆర్ఎస్లోనే జరిగిందన్నారు. మిషన్ భగీరథలోని 7,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. మేడిగడ్డలో ఒక్కొక్క పాపాలు బయటకు వస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. సో ఇవన్నీ ప్రతి ఊరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చాటి చెప్పండి అంటున్నారు కాంగ్రెస్ నేతలను. ఇది పెద్ద జోక్ ఇది. ఎందుకంటే మన పిల్లి ఏమనుకుంటుంది, పాలు తాగేటప్పుడు నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి కూడా గదే ఉన్నది. జనరల్గా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏ రాష్ట్రంలో పోయినా స్కాములు చేసి బయటపడి తిరగబడి జనాలు అక్కడ ప్రభుత్వాలు కోల్పోయి గుడ్డిలో మెల్లలాగా మొన్న కర్ణాటకలో గెలిచిండ్రు. కర్ణాటకలో కూడా ఇలా పరిస్థితి చాలా దినాతిదినంగా ఉన్నది. కర్ణాటకలో భయంకరమైన కాంగ్రెస్ అంటేనే ఆడ ప్రజలు అసహ్యించుకునే పరిస్థితిలో కర్ణాటకలో తీసుకొచ్చారు. అక్కడ కరెంట్ లేదు, అందరూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అక్కడ ఉన్నటువంటి జనాలను తెలంగాణకు వచ్చి ఒక చెప్పించే ప్రయత్నం కూడా చేశారు. సో ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు దాన్ని తీసుకున్న పరిస్థితి కనిపించదు. ఇలా కర్ణాటక మీరు పేపర్లో చూసి ఉంటారు, కర్ణాటకకి వచ్చి ఎమ్మెల్యేలు వచ్చారు. ఇవాళ ఎక్కడికి? మల్లన్న సాగర్ ప్రాజెక్టులో మొత్తం అది మా కాన్స్టిట్యున్సీ కదా. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుంచి చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉన్నది, ఎన్ని పంపులు ఉన్నాయి, మేము ఇంత ఊహించుకోలేదు కూడా. అసలు ఈ విధమైన ప్రాజెక్టులు కడతారా ఇక్కడ కేసీఆర్ గారు కడతారా అనేది కూడా మాకు ఊహలో కూడా కాలేదు. మేము పేపర్లు ఎక్కడో చూసినాం, కానీ ఈరోజు వచ్చి చూసిన తర్వాత ఈజ్ ఎ గ్రేట్ సీఎం అని చెప్పి వాళ్ళే తర్బీజ్ చేసిపోతున్నారు. నిన్ననే ఎప్పటిదో కూడా వార్త అది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లన్న సాగర్, అవును, నేను వచ్చారు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లన్న సాగర్కి వచ్చి, మా మండలంలో ఉంది కదా, నాకు తెలుసు కదా, మీరు పేపర్లో కూడా చూసిండ్రు కదా. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లన్న సాగర్ పనులను మెచ్చుకున్నారని మీరు అంటున్నారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వల్ల వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు నేను ఐ డోంట్ నో, లేదు నేను తెలియదు ఎట్లా చెప్తాను, కానీ ఎమ్మెల్యేలు వచ్చి నిన్న వాళ్ళు గొప్పగా చెప్పిపోయినారు. కానీ రేవంత్ కర్ణాటక వాళ్ళే కాదు, మహారాష్ట్ర వాళ్ళు కూడా మొన్నటి వరకు తిరిగిపోయినరు నాయకులు. బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు, శివసేన వాళ్ళు వచ్చిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిండ్రు, మహారాష్ట్ర రాష్ట్రం నుంచి, ఒరిస్సా నుంచి వచ్చిండ్రు, నార్త్ ఇండియాకి వెళ్ళి కూడా వచ్చి మొత్తం ఈ ప్రాజెక్టులన్నీ చూసిపోయి అక్కడ కూడా మా దగ్గర కూడా ఎన్ని కెనాల్స్ ఉన్నాయి, ఎన్ని రివర్స్ ఉన్నాయి, మేము కూడా కట్టుకోవాలి, చాలా బాగా కట్టిండు ముఖ్యమంత్రి గారు అని చెప్పి చూసి, మహారాష్ట్ర వాళ్ళు అయితే బస్సులు కట్టుకొని వచ్చి చూసిపోయినారు. కానీ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి ఇది అని ఆ రిపోర్ట్స్తో సహా బయట పెడతామని రేవంత్ రెడ్డి అంటున్నారు. మీరు పక్క రాష్ట్రాల అరే అట్లా కాదండి, ఇప్పుడు మేము అపోజిషన్లు ఉన్నాము, రూలింగ్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అధికార పార్టీ అబద్ధాలు అప్పుడు తీయనప్పుడు అబద్ధం అన్నట్టే కదా. తీయమంటున్నాం కదా మేము, వద్దని ఎవరు చెప్తుండ్రు? మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రా, మా పార్టీ చెప్పిండ్రా, మా నాయకులు చెప్పిండ్రా, ఆపుండ్రి భయ్, దయచేసి ఆపుండ్రి, ప్లీజ్ ఆపుండ్రి, మేము తర్వాత తీయండ్రి, ఇంకేదో దాని గురించి ఆపమని కూడా ఎవరు చెప్తలేరు కదా. బ్రహ్మాండంగా ఓపెన్ పెట్టింది, ఓపెన్ బుక్ కదా, దీన్ని కూడా ఆపనికి కూడా లేదు కదా. ఎట్లా ఆపగలుగుతారు? అవినీతి గురించి చేయాల్సింది
సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, సెంట్రల్ బ్యూరో ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ ఉంటుంది. చర్చకు రండి, అన్నీ పెట్టుకుని సిద్ధం, మైక్ కట్ చేసేదే లేదు, ఎంతసేపు మైక్ కావాలంటే అంతసేపు మైక్ ఇస్తాం, ఎవరన్నారు? సిద్ధమని రేవంత్ రెడ్డి అన్నారు. అన్న రేపు అదే మరి మాట్లాడతారు కదా, మరి నాకు టైం ఇస్తే రేపు సెషన్స్ రేపటి నుంచి ఉన్నాయి, ఎల్లుండటి నుంచి ఉన్నది, మేము రెడీ అని చెప్పినాం కదా, ఎక్కడ వెనకకి పోయినామండి. నిన్న హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్ కూడా అదే చెప్పిండు కదా. ప్రెస్ మీట్ ఏం చెప్పిండు, నేను మీకు ఏది ఉన్నా క్లారిటీ ఇస్తాను, క్లారిఫికేషన్ ఏదన్నా అడగండి, నాకు మైక్ ఇవ్వండి, ఎక్స్ప్లెనేషన్ చేస్తా అన్నాడు. తప్పేమున్నది, చేస్తాడు. చేయనప్పుడు మీరు ఎంక్వైరీ చేసుకుంటారు, దానిలో ఏం తప్పేముందండి. మౌలి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని చెప్పి ధర్నాలు చేస్తున్నారు, రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెడుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఏంటి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేయకుండా ఇప్పుడు దానికోసం ఆందోళన చేస్తే జనం నమ్ముతారా? ఎందుకు ఇప్పుడు చేద్దాని ఏమున్నది, 10 సంవత్సరాలనే చేయాలని ఏమున్నది. పూలే మీద అంత ప్రేమ అంత గౌరవం ఉంటే 10 సంవత్సరాల్లో ఎందుకు చేయలేదనే క్వశ్చన్ వచ్చింది. అవునండి, ఆమె వ్యక్తిగతంగా ఇప్పుడు అనుకున్నది పెట్టాలని. కేవలం కాంగ్రెస్ను బదనాం మనము చేయడానికి షాపుకు పోతాము, అన్ని మెటీరియల్ ఉంటుంది, అన్ని పోయినప్పుడల్లా అన్ని కొనుక్కుంటామా, ఏది నచ్చినప్పుడు ఏది ఎప్పుడప్పుడు ఏది మనకు బుద్ధి పుట్టినప్పుడు మన చేతిలో అధికారం ఉన్నప్పుడు చేయకుండా అధికారంలో ఉన్నప్పుడే చేయాలని ఏముంది. ఆయన మీద ఆమెకు అప్పుడు భక్తి ఉన్నది. పూలే మీద ప్రేమ లేదంటారా కవితకి? ఎప్పటికైనా ఉంటుంది. పూలే మీద ప్రేమ ఉంది కాబట్టి ఇప్పుడు అడిగింది. పూలే మీద ప్రేమ ఉన్నది కాబట్టి విగ్రహం పెడదామన్నది, తప్పేముంది. అదే అంత గౌరవం ఉన్న వ్యక్తి ఆ 10 ఏళ్లలో చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదనే పదేళ్ళ చేయాలని కంపల్సరీ ఏం లేదు కదా, 11వ ఏళ్ళలో కూడా చేయొచ్చు కదా, ఎందుకు చేయకూడదని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళలోనే చేయాలని రూల్ ఏం లేదు కదా, 11వ ఏడు ఎందుకు చేయకూడదు, ఇప్పుడు కూడా చేయొచ్చు కదా. కేవలం కాంగ్రెస్ మీద ఒత్తిడి పెట్టాలి, కాంగ్రెస్ మీద ఒక బదనాం చేయాలనే కుట్ర అనేది పొన్నం ప్రభాకర్ వాళ్ళు కూడా అనలే మరి, అడుగుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎక్కడ అనలేదు బదనాం చేయడానికి, ఇట్లా అడిగింది. పొన్నం ప్రభాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. నాకు తెలియదు కానీ మరి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించినట్టు నేను చదివిన పేపర్లో, ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా అన్నట్టు. కానీ ఇవన్నీ ఇంటర్నల్గా మరి మేము ఇప్పుడు బదనాం చేయాలన్నా ఇయ్యాలన్నా వద్దా అని చెప్పి అది మరి పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట్లాడారో నాకు తెలియదు. అయిపోయింది. ప్రభాకర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ గేట్లను పగలగొట్టారు, తర్వాత టీఎస్ని టీజీగా మార్చేశారు, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేశారు, తెలంగాణ గీతంలో కూడా ఇవన్నీ కూడా మార్పులు చేస్తారు. అంటే బీఆర్ఎస్ ముద్ర ఉండకూడదని కాంగ్రెస్ అనుకుంటుందని మీకు ఏమన్నా? జనరల్గా మన ప్రగతి భవన్ ముంగట ఉన్న కంచె మేము పెట్టింది కాదు, అది మీరు అప్పుడు ఫోటోలు తెప్పించి కూడా చూడొచ్చు. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టి కిరణ్ కుమార్ రెడ్డి వాటెవర్ అప్పుడు పెట్టింది తప్ప ఇప్పుడు పెట్టింది కాదు అది. మరి ఆయన వాళ్ళు పెట్టింది మరి వాళ్ళు పగలగొట్టుకోవడం అంటే అట్లా కాదు. ఇప్పుడు వాళ్ళు పెట్టిందే వాళ్ళు పగలగొట్టుకోవడం అంటే దానికి ఏమైనా మీనింగ్ ఉందా? వాళ్ళు పెడితే మేము పగలగొడితే మా మీద అప్పుడు అబాండాలు వేసేది, మేము మా గవర్నమెంట్లో పెడితే మీరు ఎట్లా పగలగొట్టిరు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ వేసేది కదా. ఇప్పుడు వాళ్ళు పెట్టే మరి వాళ్ళ మీద వాళ్ళకే విశ్వాసం లేనట్టే కదా, వాళ్ళే పగలగొట్టుకురంటే దానిలో ఏం మీనింగ్ ఉంది? మేము పోనీ మా కేసీఆర్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చేశారు, తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు చేశారు. ఏదో ఆయన మారవాలనుకున్నాడు, అది ఆయన వ్యక్తిగతంగా. మరి ఆయన ఎందుకు మారవాడో నాకు కూడా అర్థం కాలేదు. తెలంగాణ స్టేట్ ఈజ్ ఏ మంచి టీఆర్ఎస్ ఇన్ని రోజుల నుంచి అలవాటు అయిపోయింది, 10 సంవత్సరాల నుంచి తెలంగాణ స్టేట్ అని మొత్తం దేశమంతటా తిరుగుతాయి కదా వెహికల్స్, దాన్ని తీసి టీజీ ఎందుకు పెట్టాడో నాకు కూడా అర్థం కాలేదు. మళ్ళీ రేపు మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీన్ని మార్చేస్తారా టీఎస్ కింద? అప్పటి సంగతి చూసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటి లోక్సభకి ఎలా సమాయత్తం అవుతున్నారు? ఎవరు నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ పార్లమెంటు జరిగే ఎన్నికల్లో ధీటుగా జవాబు చెప్పాలి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని జెండా ఎగిరేయాలని చెప్పి ఆ స్థాయిలో కష్టపడి మొన్న మా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా అయితే మేము గెలుచుకున్నాడో నా నియోజకవర్గం చూసినట్టయితే ఖచ్చితంగా అదే తరహాలో కష్టపడి మరి జరిగే ఎన్నికల్లో కూడా డెఫినెట్గా మేము పోటీ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఉంటుందని వాళ్ళు అంటున్నారు. ఆల్రెడీ రామాలయం ప్రారంభం కూడా మాకు బాగా ఖర్చు వస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. అంటే వాళ్ళు చేసుకునేదే ప్రచారం కదా, రామాలయం ప్రచారం చేసుకుంది ఎలక్షన్ గురించి, అలా కలిసి రాకపోవడం ఉంది, ఎట్లా ఉంటుంది కావచ్చు. డెఫినెట్గా వాళ్ళు ఈ విధంగా పబ్లిక్లో మేము పోలేకపోతున్నాము, మేము 10 సంవత్సరాలలో ఇండియా లెవెల్లో ఇండియా స్థాయిలో కూడా మేము ఏం చేయలేదు, కనీసం దేవుని అడ్డం పెట్టుకుని మేము ఈరోజు సీట్లు సంపాదించుకుందామని ఒక నిర్ణయంతో వాళ్ళు ఒక దుర్బుద్ధితోటి వాళ్ళు దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని వాళ్ళకి ఆ ఉద్దేశం ఉన్నదేమో మరి అని చెప్పుకుంటారు. తప్ప లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఎవరి మధ్య ఉంటుంది పోటీ? ఎక్కడెక్కడ ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క దాని పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా అన్నింటిలో మేమైతే ముందుంటాం. రైట్. ఫైనల్గా అటు ఇతర రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ని విస్తరింప చేయాలని అనుకున్నారు, అలాంటి ప్రయత్నాలు ఉన్నాయా? ఇప్పుడు పూర్తిగా తెలంగాణ రాజకీయాల మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. కాలం నిర్ణయిస్తుంది, సమయం నిర్ణయిస్తుంది, మా గౌరవ కేసీఆర్ గారు మరి నిర్ణయం తీసుకుంటాడు. అది
అవసరాలను బట్టి టైం బీయింగ్ని బట్టి ఎప్పుడు ఏది చేసుకోవాలన్నా విల్ డిసైడ్ ఫర్ టైం. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత పెద్దగా కలిసి రాలేదు అని మీ పార్టీ వాళ్ళు అంటూ ఉన్నారు. మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలి అని ప్రపోజల్ తెస్తూ ఉన్నారన్నారు. అలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయి? అవును, మార్చాలనుకున్నా మారవద్దు అనుకున్నా కానీ పార్టీ విల్ డిసైడ్. మీ అభిప్రాయం? మాకు వ్యక్తిగతంగా మా అభిప్రాయం ఏం లేదు. ప్రజల్లో ఏ విధంగా అయితే ఏది నచ్చితే ఆ విధంగా మా అధినేత మారుస్తాడు. ఫైనల్గా ఒకవేళ కంపల్సరీ మారవాలనుకుంటే మారవచ్చు, ఉండాలనుకుంటే ఉంటుంది. ఓకే, ఎన్ని ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నారు? మేమైతే 10 అయితే అనుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అన్సెన్సర్లో పాల్గొని చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు, ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితులు పరిణామాలపై మాట్లాడినందుకు. ఇవి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో ఆర్టీవీ అన్సెన్సర్డ్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.